ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక చిన్న మాట చెప్పండి లత గారు, చెప్పండి. లేదండి డైలాగ్స్ తెలియదు, మరి ఏం తెలుసుకుంటా అంటే ఊరికే తెలియదు. డైరెక్టర్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన. మా మదర్ ఏమో స్ట్రిక్ట్గా చెప్పేస్తారు నాకు ఫస్ట్ అట్లీస్ట్. మిస్టర్ ఎన్టీ రామారావు ప్లీజ్ కరెక్ట్ దట్ కర్టన్. చాలా కన్ఫ్యూషన్ ఉందండి, జనాలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాది ఏం పన్నీర్సెల్వమే కరెక్ట్ అని ఆయన సపోర్ట్ చేస్తారు. జయలలిత గారి గురించి చెప్పాలంటే ఇందిరాగాంధీ లాగా అయన్ లేడీ, అంత కంట్రోల్ గా పెట్టుకుని పార్టీని. రజనీకాంత్ గారికి మీకు రజనీ గారు చాలా మంచి ఫ్రెండ్, నాకు ఇద్దరు ఇష్టం. అలా పట్టారు, చూడు 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 పడిపోయారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్. తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా సౌత్ ఇండియా అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించిన అలనాటి నటీమణి అందాల తార లత గారితో ఒక స్మాల్ చిట్ చాట్. నమస్తే. నమస్తే. మీరు సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, మిమ్మల్ని ఇండస్ట్రీకి ఎవరు తీసుకొచ్చారు? నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నథింగ్ అదర్ దెన్ మిస్టర్ ఎంజీఆర్, గ్రేట్ ఎంజీఆర్, పురక్షి தலைவர் ఎంజీఆర్. నేను 9th స్టాండర్డ్ చదువుకుంటున్నాను స్కూల్లో, అప్పుడు బొలేంజర్స్ కాన్వెంట్లో చెన్నైలో. డాన్స్ చేసేదాన్ని. నాకు డాన్స్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. క్లాసికల్ డాన్స్, ఏ డాన్స్ అయినా మ్యూజిక్ వేస్తే ఆడేస్తాను ఫ్రమ్ చైల్డ్హుడ్. అదేదో విన్ బాన్, ఇది ఒక ప్యాషన్. మా మదర్ ఏమో స్ట్రిక్ట్గా చెప్పేస్తారు నాకు ఫస్ట్ అట్లీస్ట్ నువ్వు వచ్చి డాక్టరు లాయర్ కాకుండా అట్లీస్ట్ ఒక డిగ్రీ తీసుకో, తర్వాత ఆలోచించు, యూఆర్ ఓన్లీ 15 వద్దనేసారు. సరే నాకు ఇంట్రెస్ట్, సరే అమ్మ వెళ్దామా. అప్పుడే ఫస్ట్ టైం ఎంజిఆర్ ఆఫీస్కి వెళ్ళాను. 9th స్టాండర్డ్ 15. అప్పుడు మా మదర్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు ఆయన. అమ్మాయికి ఇష్టం ఉంది అంత ఇది అంటే, కానీ నీకు ఏం తెలుసు, డైలాగ్స్ తెలీదు, మరి ఏం తెలుసు డాన్స్ అంటే ఊరికే నార్మల్ డాన్స్ ఏం తెలియదు అన్నాడు. మా అమ్మని కనుక తెలుసు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, మీకు ఏ లోటు రాదు, నేను ఇంట్రడ్యూస్ చేస్తానని ఒక 3 months ట్రైన్ చేశారండి నన్ను. డాన్స్, సినిమా డాన్స్, చోప్రా మాస్టర్ పెట్టి సినిమా డాన్స్, డైలాగ్ డెలివరీ. అక్కడ డ్రామా ఆర్టిస్ట్ ఒకరు జీ శకుంతల అని పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ లాగా 3 months నాకు ట్రైనింగ్ జరిపించారు. బికాస్ జపాన్, హాంకాంగ్, సింగపూర్ షూటింగ్కి వెళ్తున్నాం ఆ సినిమా. అప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయాలి. అది ఫారెన్ లొకేషన్, ఆ కాలంలో జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, అది. సో అది ఫస్ట్ పిక్చరు. తెలుగులో రాముడు గాంధీ, బాపు గారి సినిమా, బాపు గారిది. ఎంజిఆర్ గారు అప్పుడు నాకు కాంట్రాక్ట్ ఉంది ఎంజిఆర్ గారితో, అందుకని ఆయన చెప్పాడు కాంట్రాక్ట్ ఉంటే మంచిది, నువ్వు చిన్న చిన్న సినిమాలు మంచి రోల్స్ చేయకపోతే నీ పేరు చెడిపోతుంది, కొంచెం కొంత కాంట్రాక్ట్ ఉంది, అందుకని ఆయన అడిగి చేయాలి నేను. సో నాగేశ్వరరావు గారు సినిమా బాపు గారు అంటే చెయ్యి అన్నారు. అందాల రాముడు ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అప్పుడే గాంధీ పుట్టిన దేశం అని కూడా ఒక పిక్చర్ చేశాను. దానికి నాకు బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు వచ్చింది కృష్ణరాజు గారితో, ప్రభాకర్ రెడ్డి గారి సినిమా గాంధీ పుట్టిన దేశం. అది బ్లాక్ అండ్ వైట్, అందాల రాముడు కలర్, రెండు మోర్ ఆర్ లెస్ సేమ్ టైమ్ లో రిలీజ్ అయ్యాయి. తర్వాత ఐఎమ్ డన్ విత్ ఆల్ హీరోస్. ఎన్టీఆర్ గారు, తమిళ్లో వచ్చి ఎంజిఆర్ గారితో, శివాజీ గారితో చేశారు. తెలుగులో నాగేశ్వరరావు గారితో, ఎన్టీ రామారావు గారితో చేశారు. కన్నడలో రాజ్ కుమార్ గారితో చేశారు. మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు. అంటే అప్పుడు సూపర్ స్టార్లు అందరితో చేశారమ్మా. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ లో రజనీ సార్ ఇక్కడ సూపర్ స్టార్, కమల్ హాసన్ సార్ తో అక్కడ వచ్చి నేను యాక్ట్ చేసిన ఒక పిక్చర్ లవ్ ఇన్ సింగపూర్, రంగనాథ్ గారు హీరో, అందులో చిరంజీవి గారు యాక్ట్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు ఫస్ట్ సినిమా అన్నదమ్ముల అనుబంధం, బాలకృష్ణ గారు అది ఫస్ట్ సినిమా. కృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను. కృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను. శోభన్ బాబుతో చేశాను, అందరితో చేశాను. చంద్రమోహన్, మురళీమోహన్, అందరితో.
తమిళ్లో కూడా అందరితో చేశాను, ఇప్పుడు కూడా చేశాను ఒక సినిమా, ఇప్పుడు కొత్త హీరో హీరోయిన్. సో ఐ మీన్ 3 generations చూసాను. ఎలా ఉందమ్మా మీకు అప్పుడు జనరేషన్? ఎందుకంటే అప్పుడు వర్క్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారండి. వర్క్ అంటే ఎన్టీఆర్ గారే కూడా వర్క్ డైలాగ్ నాగేశ్వరరావు గారు వర్క్ అంటే డెడికేషన్. ఒక ఫిల్మ్ శృంగార రాముడు అని ఒక సినిమా షూటింగ్ వచ్చి కాశ్మీర్లో, శ్రీనగర్లో. కాశ్మీర్ వెళ్ళిపోయాము. సో ఆయన ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ని పిలిచి 7 o'clock కాల్ షీట్ వేసుకోండి అన్నారు. 7 o'clock కాల్ షీట్ అని కొంచెం భయపడే. 7 o'clock రెడీగా, అది లొకేషన్ ట్రావెలింగే 1 hour టైము. అంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఎర్లీగా లేచి 4:30 ఎలాగండి, ఒక ఫస్ట్ డే లేచాను. ఈయన గారు 4:30కి లేచి నెక్స్ట్ రూమ్ ఎక్సర్సైజ్ సౌండ్ అంత చేసేసి ఫుల్గా భోజనం చేసి కరెక్ట్ 7 o'clock లొకేషన్లో కరెక్ట్గా కూర్చున్నారు. నేను వెళ్ళి కొంచెం సరే ఫస్ట్ డే వెళ్ళిపోయాను. అక్కడ యూనిట్ వాళ్ళంతా వచ్చారమ్మా, చెప్పండి అమ్మా, కాశ్మీర్లో ఉన్నామా, చలిమ్మా, 4 o'clock లేచి స్నానం చేయడానికి కొంచెం కష్టమ్మా, ప్లీజ్ చెప్పండి అమ్మా. డైరెక్టర్ గారితో చెప్పాను, ఏమండి డైరెక్టర్ గారు 9 o'clock పెట్టండి రేపు నుంచి, మీరే చెప్పండి. ఏమండి ఎక్స్క్యూజ్ మీ అండి, ఒక చిన్న మాట చెప్పండి లత గారు చెప్పండి. లేదండి 9 o'clock కాల్ షీట్ ఉంటే బాగుంటుంది, అందరు యూనిట్ అంతా అడుగుతున్నారు, మార్నింగ్ చలేస్తుంది అంటున్నారు, కొంచెం అలాగా చెప్పుండొచ్చు. ఓకే, నో ఓకే, టుమారో 9 o'clock. సో హంబుల్. అది ఎంత పెద్ద ఆయన ఆ సెట్లో నేను చూసానండి. ఈజ్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆ డైరెక్టర్ గారు ఏం చెప్తారో అది చేస్తారు. ఆయన మోడిఫికేషన్స్ ఇలా పెట్టు ఏదైనా వెళ్ళి అడిగితే చెప్తారు తప్ప, అదే ఆయన డైరెక్షన్ చేస్తే ఆయన డామినేట్ చేస్తారు. అదే కావాలి. ఆయన డైరెక్షన్ లో కూడా మీరు చేశారమ్మా? చేశాను. భానుమతి గారి డైరెక్షన్ లో ఎన్టీ గారితో చేశాను. అక్కడ ఆవిడ డామినేషన్. మిస్టర్ ఎన్టీ రామారావు ప్లీజ్ కరెక్ట్ సో ఇలాగా. అది ఇంకొక సినిమా నెక్స్ట్ డే 9 o'clock ఇంకొక సినిమా చేశానండి, నిప్పు లాంటి మనిషి సినిమా. తమిళ్లో వచ్చి ఎంజిఆర్ గారు హీరో, తెలుగులో ఎన్టీఆర్ గారు ఇద్దరికి ఒకే మేకప్ మ్యాన్, పీతాంబరం గారు. హీ వాస్ ఫాదర్. ఆయనే ఇది నిప్పు లాంటి అన్నతమ్ముల అనుబంధం, అది ఆయన ప్రొడ్యూస్ చేసింది. నిప్పు లాంటి మనిషి వైవీరావు ప్రొడ్యూసరు. సో షూటింగ్ సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. అప్పుడు చెన్నైలోనే షూటింగ్ అనుకోండి, చెన్నైలోనే షూటింగ్స్. సో ఫస్ట్ డే ఎంజిఆర్ గారితో కత్తి సానా చేసే అమ్మాయి రోల్ నాది. కత్తికి సానా ఏదో ఒక సాంగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత విలన్ వచ్చి కార్లో వచ్చి ఆ చిన్న పిల్లలు ఒక 20 పిల్లల్ని చంపేస్తాడు. ఈ సానా పట్టే అమ్మాయి చూస్తే కానీ ఆ విలన్ వచ్చి డబ్బులు ఇస్తే చెప్పదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇన్స్పెక్టర్ అంటే కోపంగా తీసుకెళ్ళి చూడు ఎంతమంది చనిపోయారని. ఇది ఫస్ట్ తమిళ్లో తీశారు. ఎంజిఆర్ గారు నేను యాక్ట్ చేసాం, తీసేసారు, అయిపోయింది. ఒక 4-5 days తర్వాత తెలుగులో. సో ఆయన ఎన్టీఆర్ గారు అలా డైలాగ్స్, ఆయనకే డైలాగ్స్, నాకేం పెద్ద డైలాగ్స్ ఏం లేదు. ఆయన అంత అంటే చెప్తున్నా, అంత పెద్ద స్టార్ అయినా అంత క్లియర్గా అంత ఇదిగా చదువుతున్నాడు. సరే ఓకే రియల్స్లా టేక్ అన్నారు. టేక్ ఏంటి లత గారు, టేక్ అండి అన్న అంతే. షార్ట్ ఆన్ కెమెరా యాక్షన్ అలా అన్నట్టు అలా పట్టారు. చూడు పడిపోయాను. ఆయన పాప అంత ఎమోషన్ అయ్యి ఆయన తెలియలేదు పడింది. డైరెక్టర్ సార్ కట్ సార్ ఏమైంది వై మేడం పడిపోయారా అంతగారు ఎప్పుడండి పడిపోయారంటే అంటే అంత ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు చూస్తున్నాం, అదే ఈ జనరేషన్ చూస్తున్నాము, అందరూ దగ్గర పెట్టుకొని ఎవరో చేస్తుంటే అది చూసాను ఇది చూసాను అని చూసేసాను. అంత ఇన్వాల్వ్మెంట్ అని పాపం, అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంత టోటల్ అలాంటి యాక్టర్ అయినా. ఎందుకంటే కృష్ణుడు వేషం అంటే చెప్తారు ఆ కాలంలో. ఇదే 7 o'clock కృష్ణ ఫుల్ గ్రీన్ మేకప్ పెట్టుకుని హైదరాబాద్ షూటింగ్ అంట. నాగేష్ గారు చెప్తారు, నాగేష్ కొంచెం లేట్గా వెళ్తే మేకప్ ఇది ఏమంట, ఈయన కిరీటంతో ఫ్లైట్లో కూర్చున్నారంట. ఏంటి అక్కడికి వెళ్తే 9 o'clock షార్ట్ తీయాలి కదా,
అంత స్ట్రైట్ గా కిరీటంతో బ్లూ మేకప్ అంతా వేసుకొని ఉన్నారంట, రెడీగా కాసుకొని ఉన్నారంట ఫ్లైట్ లో చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ లో. నాగేష్ గారు చెప్పారు, నేను బాగా ఆశ్చర్యపడ్డమ్మా, ఏంటిది అనుకోలేదంటే, ఏమండి నేను అట్లా షర్ట్ తీయాలంటే నేను మేకప్ తో వెళ్ళాలి, అంత డెడికేషన్ ఉండేది. ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా ఇప్పుడు వచ్చే అప్పుడు కంటే ఇప్పుడు చూడండి ఎంతో టెక్నికలీ ఎంతో ఫార్వర్డ్ అయిపోయింది. కానీ అందుకనే అంత కొంచెం టేక్ ఇట్ ఈజీ లాగా అయిపోయారు అందరూ. ఎంత టాలెంట్ ఏదైనా ఇప్పుడు యాక్టింగ్ కి అనుకుంటే కనుక మనకి అప్పుడు ఫిలిం ఉండేది, వేస్ట్ అవ్వకూడదు, ఇప్పుడు డిజిటల్ వచ్చేసి అలాగే డబ్బింగ్ కూడా అప్పుడు లిప్ సింక్ అవ్వాలి, లైవ్ రికార్డింగ్ ఉండేది. యాక్చువల్ గా హీరోయిన్స్ కదా ఎవరికి మాట్లాడాలి, ఏదో బాంబే నుంచి వస్తున్నాయి, ఏదో వచ్చి ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. అప్పుడు మేము చేసిన కాలంలో మేమే మాట్లాడాలి, అది ఏ లాంగ్వేజ్ అయినా. శ్రీధర్ గారు తమిళ్, తెలుగు, కన్నడ ఒక సినిమా చేశారు, అడిగే ఉన్న ఆరాధికరేన్ తమిళ్లో, ఊరసి నువ్వే నా ప్రేయసి తెలుగులో, కన్నడలో ఊరసి నేనే నన్న ప్రేయసి. సో అది బెంగళూరులో షూటింగ్, 3 హీరోస్ కూర్చొని ఉంటారు. దిడీన్ శ్రీధర్ గారు చెప్తే నేనే హీరోయిన్, కామన్ హీరోయిన్ ముగ్గురికి. వాట్ ఏది తీస్తాం, తమిళమ్మా, తెలుగుమా, అయ్యో తెలుగు హీరో, కన్నడమ్మా అంటే అడాప్ట్ అవ్వాలి, అంత ఫాస్ట్ గా లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్ చేయాలి. ఫుల్ నేనే డబ్ చేశాను, డబ్బింగ్ ఫర్ మీ ఆల్ 3 లాంగ్వేజెస్, తమిళ్, తెలుగు, కన్నడ కూడా. నాకు అంత బాగా కన్నడ ఫ్లూయెంట్ గా రాదు, కానీ నేను స్క్రిప్ట్ తమిళ్లో రాసుకొని నేనే డబ్ చేశాను ఆల్ 3 లాంగ్వేజెస్. మలయాళం కూడా చేశాను, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మాట్లాడతాను బాగా. సో అది డెడికేషన్ ఉంది ఆ రోజుల్లో, ఇప్పుడు కొంచెం తక్కువ. అదే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, టెక్నికాలిటీ చాలా పెరిగింది, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరు స్టార్స్ తో చేశారమ్మా 4 లాంగ్వేజ్లో. అలా చేసినప్పుడు మనకి అన్ని చాలా తీపి అనుభూతులు ఉంటాయి, చేదు అంటే ఒక చోట్ల మనకి తెలియకుండా ఏదో ఒక తప్పు, మనం బాధపడిన విషయాలు ఉంటాయి, ఎవరి వల్ల మనగానో ఎవరి వల్ల అయినా బాధపడిన లొకేషన్స్లో. నేను చెప్పేది మనం షూటింగ్ జరిగేటప్పుడు. అలాంటి మీకు హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా బాగా ఏముంది, లేదంటే బాగా సంతోషకరమైన విషయం మీకు? హర్ట్ ఏమీ అవ్వలేదండి. హర్ట్ అంటే ఈ పిక్చర్స్ లాక్ చేసేటప్పుడు ఒకరోజు విజయవాడలో ఉంటుంది 114 degrees దీంట్లో షూటింగ్, ఒక బత్తాయి కళ్ళ అమ్మాయిలాగా ఇంత షార్ట్ చేసుకొని చెప్పలు, ఇప్పుడంతా క్యారవాన్ ఉంది, అప్పుడు లేదు కదా క్యారవాన్, అవే లేవు అప్పుడు. సో అప్పుడు 114 degrees వెళ్ళి ఆ డాన్స్ అది ఇది, మళ్ళీ ఆ నెక్స్ట్ డే శ్రీనగర్, కాశ్మీర్లో టెంపరేచర్ సంబంధం ఉండదు, చాలా సంబంధం. నెక్స్ట్ డే వేరెక్కడో పల్లెటూరులో తీసుకుంటారు. సో ఇదంతా డిఫికల్టీస్. ఇప్పుడు వచ్చి క్యారవాన్ అది ఆ టైంలో ఏం లేదు, ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, డైలాగ్ ప్లస్ లైవ్ రికార్డింగ్ ఉంటుంది, అంత ఇంట్లో ఇప్పుడే తెలియని లాంగ్వేజ్ ఎందుకు ఇది సరే. అప్పుడు కొంచెంసేపు అనిపిస్తుంది. సంతోషకరమైన విషయం అమ్మా చాలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను సినిమాలో వస్తానని అనుకోలేదు, కానీ ఫస్ట్ ఫిల్మే హిట్, సూపర్ హిట్ ఫిల్మ్. మామూలు విషయం కాదు అది, ఎంజీఆర్ గారితో ఫిల్మ్ అంత పెద్ద హిట్ అన్నది అదే అసలు. అవును, అది పెద్ద హిట్, అది హిట్ అయితే అంత పెద్ద హిట్. ఇప్పుడు కూడా ఎంజీఆర్ గారితో చేసిన సినిమాస్ అంతా పెద్ద హిట్. ఎందుకంటే ఆయన పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత నేనే కంటిన్యూస్ గా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయనతో నేనే చేశాను, నియర్లీ 18 films. అన్ని సినిమాల్లో ఆయన ప్రాపగండా, ఆయన చెప్పాలనుకున్నది అన్ని, నేను చేసిన సినిమాలు అన్నీ వస్తాయి. ఉరిమే కుర్రని ఒక తమిళ సినిమా, అది ఇప్పుడు కూడా చెప్తారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అది వచ్చి లైవ్ రికార్డింగ్, కాలర్స్ వచ్చి మాట్లాడతారు. అందరు చెప్పమ్మా ఉరిమే కుర్రలు మేము 100 times చూసానమ్మా, నిజంగా 100 times చూసామా, ఎక్కడో వెళ్ళి చూసాం, ఏదో నడిచి వెళ్ళి చూసాము, 50 times చూసాం. అది ఇంకా మర్చిపోలేదు ఆ సినిమాస్ వచ్చి, అది ఇంకా ఫ్రెష్గా ఉంది. అలాగే చాలా సినిమాస్ చేసి, ఇంకొకటి అయితే ఇప్పుడు కూడా చేస్తున్నాను నేను, మీ అందరితో కూడా చేస్తున్నాను, అందరితో చేస్తున్నాను. సో అడాప్ట్ చేసుకోవాలి మనం, మెయిన్ అది అడాప్ట్ చేసుకోవాలి. అండ్ మనం అప్రిషియేట్ చేసేటప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ కళామామణి అవార్డ్స్ అది వచ్చింది. సో
సినిమా అంటే అప్స్ అండ్ డౌన్స్ మనం మర్చిపోలేదు, బికాస్ ఏ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నా ఏ కెరీర్ తీసుకున్నా అందులో కూడా ఉంటుంది, మంచిది చెడు ఉంటుంది. ఆన్ ద ఓవరాల్ చూస్తే ఐఎమ్ వెరీ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ. మీరు పాలిటిక్స్ లోకి రావాల్సిందని విన్నాను. అవునండి, ఆల్రెడీ ఐ వాస్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు అప్పుడే ఎంజీఆర్ గారు ఉన్నప్పుడే నేను ఏడీఎంకే మెంబరు పార్టీ ఫండ్స్ కోసం 35 lakhs కలెక్ట్ చేసి ఇచ్చాను ఎలక్షన్స్ అప్పుడు ఏడీఎంకేకి. మదురై, తిరుచి, కోయంబత్తూర్ సెంటర్స్ అంతా డాన్స్ డ్రామా. దాని తర్వాత ఎంజీఆర్ గారే నన్ను డాన్స్ మాస్టర్ దండాది పండిపిల్లి దగ్గర పంపించి ఫుల్గా ట్రైన్ చేసి అరంగేట్రం చేశాను. సో ఆ తర్వాత డాన్స్ డ్రామా శాకుంతలం డాన్స్ డ్రామా సెటప్ చేసి మా తమిళనాడులో చేసి 35 lakhs ఏడీఎంకే పార్టీకి డొనేషన్ చేశాను. అప్పుడు నేను ఫుల్గా నేను పొలిటిక్స్లో వెళ్ళలేదు, ఎందుకంటే నా కెరీర్ అప్పుడే 73. సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకంటే ఐ వాస్ టూ యంగ్, ప్లస్ నాకు సినిమాలు చేయాలని ఇంకా ఆశ ఇది రెండు పెట్టుకోలేను. పాలిటిక్స్ వస్తే సినిమా వదిలేయాలని చెప్పారు ఆయన. సో నేను సినిమా అంత 73లో ఎంటర్ అయినా 77 పాలిటిక్స్ 4 years కెరియర్ అయితే నాకు ఏంటంటే నేను ఏదో చేయమంటే ఇలా డాన్స్ చేసి ఇవన్నీ అన్నీ చేస్తాను, బట్ సినిమా ఐ వాంట్ టు డూ సినిమా అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాను. ఎంజీఆర్ గారు హీరో నటుడుగా, డైరెక్టర్గా, పొలిటీషియన్గా ఏది మీకు బెటర్ ఆయన ఇదిలో? డైరెక్టర్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన. పొలిటీషియన్ ఆయన వచ్చి జనాల కోసం తన చిన్నప్పటి నుంచి ఏంటంటే తన యంగ్గా వచ్చారు. సో ఎంజీఆర్ గారు 7 years ఉన్నప్పుడు చెప్తారు పావర్టీ వల్ల డ్రామా కంపెనీలో ఉన్నాడు, అందుకని ఆయన అందరి సుఖ దుఃఖాలు కష్టాలు తెలుస్తాయి. అందరికి ఎవరు వెళ్ళినా భోంచేసావా ఫస్ట్ ఇదే. అన్నిటికంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అన్ని మంచివండి, అన్ని ఏది చెప్పలేము. అప్పుడే టెక్నికాలిటీ బ్రెయిన్ ఉన్నాయి ఆయన. ఆయన మూలం చుట్టూ మనం తీశారు 50,000 feet. మేము కూడా మాకేం తీస్తున్నాడో తెలీదు, అది ఫిల్మ్గా చూస్తే అట్లే అంటే అండర్ వాటర్ తీశారు అప్పుడే. ఇప్పుడు ఇది అనుకోండి, అందులో టెక్నికలీ ఇప్పుడు ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. అప్పుడే తీశారు. డైరెక్టర్ కూడా ఇస్ వెరీ గుడ్. పొలిటికలీ ఈ రోజు కూడా అలాగే ఈ రోజు కూడా పురక్ష తెలియరా ఈ రోజు కూడా ఆయన పేరు చెప్పని వాళ్ళే లేరు. దేవుడు 3 word మ్యాజికల్ మంత్రం ఎంజీఆర్. ఎవరు ఎంత తమిళ ఎక్కడెక్కడ ఉన్నారో లోకం అంతా ఆయన మర్చిపోలేదు. ఆ ఇది నాకు కూడా ఉంది. అయ్యో తలెవరోడ పత్తమ్మా తమిళ చెప్తాను అవరు పాటలే మిమ్మల్ని చూస్తాను, ఆయన చూడండి ఫోటో తీసుకు ఎక్కడ లండన్ అయినా మలేషియా అయినా సింగపూర్. ఎంజీఆర్ ఇస్ గ్రేట్. రజనీకాంత్ గారికి మీకు ఉన్న సాన్నిహిత్యం ఏంటమ్మా? అంటే ఫ్రెండ్షిప్. అలాగే జయలలిత గారికి మీకు ఏమైనా సాన్నిహిత్యం ఉందా? కొంచెం చెప్పండి. రజనీ గారు చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఇప్పుడు కాదండి, నేను ఆయన యాక్ట్ చేసి వచ్చినప్పటి నుంచి నేను ఆయనతో యాక్ట్ చేశాను, 2 సినిమాలు చేశాను. అప్పటి నుంచి ఆయన్ని అప్పుడు ఎలా చూశానో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు ఆయన. అది చాలా రేర్. రజనీ అది నేను ఎంతో మంది ఆర్టిస్ట్ చూసాను, ఒక 2 సినిమాలు చేస్తే వాడు ఇంకా పోజులు కొట్టడం వాళ్ళది పట్టుకోలేము. నంబర్ 1 సూపర్ స్టార్ ఇండియాలో కదా, ఆయన పిక్చర్స్ వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. ఆయన సో సింపుల్. ఇప్పుడు నేను ఏదైనా చెప్తాను రజనీ ఏదంటే రండి మీరు ఎంత పెద్ద ఆయన చెప్తారు, నేను అడ్మైర్ చేస్తానండి, ఎందుకంటే అప్పుడు మీరు ఎంత పెద్ద ఆర్టిస్ట్ నేను యాక్ట్ చేసేటప్పుడు, కానీ మీరు చాలా సింపుల్గా ఉన్నారు, అందుకనే మీ మీద నాకు ఇట్స్ మ్యూచువల్. వీళ్ళు ఏదైనా మా ఆయన ఇంట్లో ఏదైనా నన్ను పిలుస్తాడు, నేను మా ఇంట్లో ఏదైనా నేను ఆయన్ని మీట్ చేస్తాను. ఎప్పుడు మేము టచ్లోనే ఉంటాం. సరే, ఇప్పుడు మీరు ఏదో పాలిటిక్స్ లో ఉన్నారంట? ఏదో కదండి, ఏడీఎంకేలోనే ఉన్నాను. పన్నీర్సెల్వం గారు ఫ్యాక్షన్ అంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఆయన వాళ్ళు వచ్చి అడిగారు. జయలలిత గారు ఉన్నప్పుడే ఆయన 2 సార్లు సీఎం గా అపాయింట్ చేశారు ఓపీఎస్ ని. సో ఇప్పుడు ఎవరెవరో వచ్చి మేమే ఏడీఎంకే అంటున్నారు, నాది పన్నీర్సెల్వమే కరెక్ట్ అని ఆయన సపోర్ట్ చేస్తారు. అంటే జయలలిత గారు సపోర్ట్ చేశారు. అవును, తప్పకుండా. ఇప్పుడు మీరు ప్రెసెంట్ పాలిటిక్స్ లో ఉన్నారు కదా, ఏడీఎంకేలో మీరు వచ్చి పన్నీర్సెల్వం గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా మీ ఫ్రెండ్ కదా, ఆయన ఏదో పార్టీ స్టార్ట్ చేయబోతున్నారు. ఒకవేళ రజనీకాంత్ గారు పార్టీ స్టార్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? రజనీకాంత్ గారికి సపోర్ట్ చేస్తారా, పన్నీర్సెల్వం గారికి సపోర్ట్ చేస్తారా?
పెడతారని ఆయన చెప్పలేదండి, మీడియానే అది అలా చేస్తుంది. పెడితే వై నాట్, ఎవరైనా ఎనీ సిటిజన్ కెన్ కమ్ టు పొలిటిక్స్. ఇప్పుడు ఆయన మీరు క్లోజ్ కదా ఆయన, ఒకవేళ పెడితే కనుక మీరు ఏడీఎంకే నుంచి అటు అయిపోయేదని. పార్టీ వేరే, ఫ్రెండ్షిప్ వేరే అండి. ఆయన పెడితే అప్పుడు చూస్తాం. ఇప్పుడు ఎందుకు జయలలిత గారికి మీకేమైనా సాన్నిహిత్యం ఉందా? జయలలిత గారు నేను సినిమాలో కలిసి చేయలేదు, కానీ సినిమా కూడా చేయలేదు. నేను ఆవిడతో యాక్ట్ చేయలేదు, కానీ ఆవిడ మీట్ చేశాను. నాతో చాలా బాగా మాట్లాడారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ. నాతో బాగా యాజ్ ఎ ఫ్రెండ్ మాట్లాడేవారు అప్పుడంతా. ఆవిడ సీఎం అయిన తర్వాత నేను వెళ్ళలేదు. ఒకే ఒంట్లో బాగాలేనప్పుడు మొత్తం హాస్పిటల్కి వెళ్ళాను చూడటానికి, ఎందుకంటే మంచి ఫ్రెండ్ నాకు. ఆవిడ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తాం అప్పుడు. సో ఇంటికి వెళ్ళాను, పోయిస్ గార్డెన్ వెళ్ళేదాన్ని. జయలలిత గారు ఒంట్లో బాగాలేనప్పుడు అపోలోకి వెళ్ళి చూశాను, కానీ ఆవిడ స్ట్రైట్గా చూడలేదు, చూడడానికి వెళ్ళాను. సరే బాగా అయిపోతానని చెప్పి వచ్చేసాను. జయలలిత గారి గురించి చెప్పాలంటే ఇందిరాగాంధీ లాగా ఐరన్ లేడీ, అంత కంట్రోల్గా పెట్టుకుని పార్టీని. ఇప్పుడు చూడండి ఎంత ఇది, వారి ఫ్యాక్షన్స్ అంతా ఎలా అయిపోయాయి, అంత ఇంతమంది అందరు ఆల్ మెన్ షోస్ కంట్రోల్గా పెట్టుకో ఐరన్ లేడీ. ఐ అప్రిషియేట్ హర్. కాలంలో డ్రామాలు చేసి, అంటే డ్రామాలు చేసిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరు నటీనట్లు సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారు. అంటే ఇప్పుడు జనరేషన్లో డ్రామాలు చాలా తక్కువ అయిపోయినాయి. సీరియల్స్లో కొంచెం ఈజీగా అందరికీ అవకాశాలు వస్తున్నాయి. బట్ సీరియల్స్ చేసిన వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు గుర్తింపు ఉండట్లేదు. దేనివల్ల అంటారు అంటే, ఆ కాలంలో డ్రామాలు చేస్తున్న వాళ్ళందరూ సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్నారు. సీరియల్స్ చేసే ఆర్టిస్టులకు మాత్రం సినిమాల్లో గుర్తింపు ఉండట్లేదు. ఎందువల్ల? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఉంటారు డ్రామాలు చేసి సినిమాలకు వచ్చి ఉంటారు, సినిమాకు సెలెక్ట్ చేసి వేస్తారు. ఇప్పుడు సీరియల్స్ అంటే మేబీ సీరియల్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, డైలీ చూస్తుంటారు, మళ్ళీ అదే సినిమాలు చూస్తారు. దట్స్ వాట్ ఐ ఫీల్. మళ్ళీ సినిమాలో ఇప్పుడు మేమంతా సినిమా చేసి సీరియల్కి వచ్చాం, అది వేరే, ఆ గుర్తింపు వేరే. బట్ ఇప్పుడు ఎక్కువ సీరియల్స్ చేసేవాళ్ళు మళ్ళీ సినిమా చూస్తే అది చాలా ఎక్స్పోజ్ అయినట్టు ఒక ఫీలింగ్ ఉంటుందేమో. దట్స్ వాట్ రీజన్ ఐ థింక్. తమిళనాడులో ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ మీకు సంతోషంగానే ఉందా? చాలా కన్ఫ్యూషన్ ఉందండి, జనాలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరూ ఒకటిగా కలిసి ఎంజీఆర్ ఫ్యాక్షన్స్ అంతా ఒకటిగా కలిసి ఉండాలనే నా ఇది. ఎందుకంటే ఇంకా 4 years టైం ఉంది గవర్నమెంట్, అందరు కలిసి ఉంటే బెటర్. దట్ ఈస్ మై ఒపీనియన్. సీనియర్ నటీమణిగా ఇప్పుడున్న జనరేషన్ నటీనటులకు మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? వాళ్ళు ఏదైనా చెప్తే నేను చెప్పలేము. చేసే దాంట్లో ఫోకస్డ్గా ఉండాలి. ఏదైనా సరే, మనం యాక్టింగ్, మన డాన్సింగ్, మన ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఆ ప్రొఫెషన్లో సిన్సియర్గా ఉండాలి. అదే నేను నేర్చుకున్నది నా అనుభవంలో. పెద్ద పెద్ద స్టార్స్ తో చేశాను, వాళ్ళంతా చాలా డెడికేటెడ్. ఒకే ఒక మాట నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలి. ఒక సీరియల్ చేశారు ఆయనతో, మట్టి మనిషి అని ఒక సీరియల్. ఇది హైదరాబాద్ లో షూటింగ్. నేను వెళ్ళాను, అప్పుడు సీరియల్స్ చేసేసి ప్రాంప్టింగ్ ఆయన పొద్దుటి నుంచి పాపం డైలాగ్ చదువుతున్నాను. ఏలత చదువులే డైలాగ్ పర్వాలేదండి అంటే సరే. తర్వాత రెడీ రా ప్రాంప్ట్, నీకేంటి ప్రాంప్ట్? సెకండ్ డే అయినదండి, వద్దండి అందరు ప్రాంప్ట్ తీసుకుని మీరు ఎందుకండి, సెకండ్ డే థర్డ్ డే సరే ప్రాంప్ట్ చేయండి. అలాగే స్పాయిల్ అయిపోయామా. నేనేమనుకుంటున్నా అంటే, అప్పుడు సినిమా అంటే ఇన్ని సీన్స్ అని ఉంటాయి, సీరియల్ అనేసరికి డైలీ సీన్స్ వస్తానే ఉంటాయి, ఎపిసోడ్లు ఇస్తా ఉండాలి కదమ్మా. డైలీ మనం ఎక్కించుకుని చెప్పాలి, టైం అదే ఆ కాలం వాళ్ళు వచ్చి అది చేస్తే సిన్సియర్గా చేయాలి. నువ్వేంటి నీకేంటి అలవాటు అయిపోయిందండి. అదే అప్పుడు చేశాను ఇప్పుడు చేశాను. చాలా కష్టం అమ్మా. అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అలవాటు అవటం చాలా కష్టం. నేను వచ్చి కంప్యూటర్ లో చేస్తాను, నా టికెట్స్ నేనే బుక్ చేసుకుంటాను, అన్ని చేస్తాను. టెక్నికాలిటీ కూడా ఐ కీప్ అప్డేటింగ్ మై సెల్ఫ్. అది అందుకే మా చిల్డ్రన్ కూడా ఉంటారు. ఎక్కడ మా పెద్ద అబ్బాయి లండన్ ఉన్నాడు, చిన్న అబ్బాయి మలేషియా సింగపూర్, ఇప్పుడు లండన్ లో MBA చేస్తున్నాడు. సో వీళ్ళతో మాట్లాడడం, చాట్ చేయడం, అది ఇది కంప్యూటర్ లో అన్ని నాకు ఐ డూ ఎవ్రీథింగ్. అంటే
ఇద్దరు బాబులమ్మా మీకు? అవునండి, ఇద్దరు బాబులు. లండన్ ఒకళ్ళు సింగపూర్ మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడు చిన్న అబ్బాయి. ఇప్పుడు లండన్ లో MBA చేస్తున్నాడు ఆయన కూడా. సో ఇద్దరు అందుకే లండన్ నేను వెళ్ళి వస్తుంటాను. వాళ్ళు ఇక్కడ వస్తుంటారు. వాళ్ళ లైఫ్ అదైతే నేను ఎక్కువ చదువుకోలేదు, నాకు అది ఒక ఇది ఉండేది. అందుకని ఇద్దరిని బాగా రజనీ కూడా ఎప్పుడు చెప్తారు, ఎలాగండి సినిమాలను తీసుకురాలేదు మీ అబ్బాయిని, బాగా సెటిల్ చేసి లండన్ చదివించారు. గాడ్స్ గ్రేస్ అండి అంతే. పాత నటీనటులమ్మా తెలుగు హీరోస్ లో మీకు నచ్చిన హీరో ఎవరు? ఇష్టం టైప్, బట్ మనకి వీళ్ళు అన్నది ఒకటి ఉంటుంది కదమ్మా. వీళ్ళని నాకు అందరితో చేశారు. తమిళ్లో అడిగితే మీరు చెప్పేస్తారు కదా, తమిళ్లో మీకు నచ్చిన హీరో ఎవరంటే? MGR. తెలుగులో కూడా ఉంటారు కదా మళ్ళీ చాలా మంది, రామారావు గారు, నాగేశ్వర గారు కొంచెం తమాషగా జాలీగా ఉంటారు. NTR గారు కొంచెం డిసిప్లిన్, కొంచెం ఇది క్వైట్ గా ఉంటారు. వాళ్ళు కృష్ణ గారు చాలా సినిమాలు చేశాను, శోభన్ బాబు, కృష్ణరాజు అందరితో చేశాను. నేను ఏది ప్లాన్ చేయను, అదే అది హ్యాపెన్స్. మనం ప్లాన్ చేసి ఏమవుతుంది. నేను సినిమాలో వస్తానని అనుకోనే లేదు, సినిమాకి వచ్చాను. మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి ఉన్నాను. మళ్ళీ సినిమా ఎంటర్ అవుతాను. నన్ను వచ్చి అడిగేవాళ్ళు, చేయండి అయ్యో నేను మర్చిపోయానండి యాక్టింగ్. రాజ్ కిరణ్ తమిళ ఆయన ఫస్ట్, మళ్ళీ సెకండ్ సీరియల్స్ రాకముందు సినిమాలు చేశాను కదండి. అప్పుడు ఆయన నా సినిమాలో మీరు యాక్టింగ్ ఏమండి, నేను యాక్టింగ్ అంతా మర్చిపోయాను. అప్పుడే అలా లేదమ్మా మీరు తప్పకుండా రావాలి, పొల్లాచిలో షూటింగ్ టికెట్ అది తీసుకొని వచ్చాను. అప్పుడు మంజులా వాళ్ళు ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నాడు, చెయ్యి నాకు చెయ్యలేదు లేదు ఫోర్స్ చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేశాను, సీరియల్స్ రాధికా సీరియల్స్ చాలా చేశాను, మళ్ళీ చాలా సీరియల్స్ చేశాను. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, సీరియల్ చేస్తున్నాను. మీ నిజమైన పేరేంటమ్మా? అంటే లత నేనా లేదంటే వేరే ఏదైనా పేరు ఉందా? అప్పుడు నేను వచ్చిన టైంలో నళిని ఎవరో ఒక యాక్ట్రెస్ ఉన్నారు. అంటే మీ ఒరిజినల్ పేరు ఏంటమ్మా? నళిని. మా ఫాదర్ మదర్ పెట్టిన పేరు నళిని. ఆ టైంలో నళిని ఎవరో ఇంకొక యాక్ట్రెస్ ఉన్నారు, అందుకని కన్ఫ్యూషన్ వస్తుందని లత అని షార్ట్ గా MGR గారిని మార్చారు. బిగినింగ్ నాకు అది రిజిస్టర్ కాలేదు. నేను సెట్లు ఉంటే లత అంటే ఎవరు నేనే పిలుస్తున్నాను, నళిని అని ఎవరో పిలిస్తే ఎవరు ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? మా ఇంట్లో కూడా నళిని అని పిల్లలు, లల్లి అని పిలుస్తారు మా బ్రదర్స్, మా ఫ్యామిలీ అంతా. అందుకే నా పేరు పెట్టి స్కూల్ టైం ఫ్రెండ్స్ అంటే నళిని అని పిలుస్తారు, అంతే, చాలా తక్కువ. మీ విలువైన సమయం కేటాయించి ఇప్పుడున్న జనరేషన్ కి చాలా విషయాలు చెప్పారు. ఇదంతా మా వ్యూవర్స్ చూసి చాలా సంతోషపడతారు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నేను ఇంకొక చెప్పాలనుకున్నాను, మీరు నేను చెప్పాను చూడండి ఫోకస్డ్గా ఉంటారని, ఉండాలని. మీరు అక్కడ అలా ఫోకస్డ్గా ఉంటారు. యాక్టింగ్లో కూడా నేను చూసాను, ఎప్పుడు మీ డైలాగ్ మీరు అది ఆ కాన్సన్ట్రేషన్లో ఉంటారు. అలాగే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మీ సూపర్ స్టార్ ఛానల్ వ్యూవర్స్కి నా నమస్కారాలు. ఇది బాగా పెద్ద దిగా రావాలి. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. మీ విలువైన సమయం కేటాయించి ఇప్పటి ఇండస్ట్రీ గురించి, పాలిటిక్స్ గురించి చాలా విలువైన విషయాలు మాతో చెప్పారు. మీరు చెప్పిన విషయాలు మా సూపర్ స్టార్ వ్యూవర్స్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.